ఏదో రీజన్ వల్ల ఎగ్జామ్ అయితే క్యాన్సిలేషన్ అయిపోయింది. మొన్న రాసిన పర్ఫార్మెన్స్ నాది బెటర్గా ఉందా లేదా పూర్ పర్ఫార్మెన్స్ చేశానా దీంతో సంబంధం లేదు. మళ్ళీ రేపు 21న త్రూఅవుట్ ద ఇండియా నాకు మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ ఉంది. కాంపిటీషన్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈసారి ప్రాక్టికల్లీ ఆలోచించి కంపల్సరీ నా స్కోర్ని పెంచుకోవాలి. అండ్ ఈ అటెంప్ట్ నా ఫైనల్ అటెంప్ట్, బెస్ట్ స్కోర్ నేను ఏదైతే చేయగలనో దాన్ని ఇవ్వాలి అని గనక నువ్వు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ క్లాస్ కంప్లీట్లీ నీకోసమే డెడికేట్ చేయబడింది నాన్న. నా దీంట్లో లాస్ట్లో మిగిలిన ఈ 30 days ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే రేపు నా స్కోరు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు నాది 300 దాకే వచ్చాను, ఈసారి 500 దాకా వెళ్ళాలి. ఇంతకుముందు 450 దాకే ఉన్నాను, ఈసారి కంపల్సరీ 600 దాటించాలి. లేదు మొన్న స్కోర్ నాది 500 దాకా బాగానే చేశాను, కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేదా రాదా డౌట్ ఉంది, కానీ ఈసారి నేను కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కొట్టాల్సిందే. ఇది గనక రేపు నీట్ ఎగ్జామ్ వైపు నీ స్ట్రాటజీ అయినట్టయితే దాని యొక్క కంప్లీట్ ప్లాన్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇదంతా కూడా ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా సెషన్లోకి వెళ్ళినట్టయితే ముందు వాట్ టు డు, అసలు ఏం చెయ్యాలి, మెయిన్గా 3 parts. ఫస్ట్ వన్, రివిజన్ మినిమం 3 times కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ మినిమం 3 times కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఒకసారి మళ్ళీ సిలబస్ మొత్తాన్ని రివైజ్ చేయడం, రెండోసారి 80% దాన్ని రివైజ్ చేసుకోవడం, ఫైనల్ టైం పర్ఫెక్ట్ రివిజన్తో ముందుకెళ్ళడం. రెండో పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇనఫ్ నెంబర్ ఆఫ్ MCQ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రతి జాన్ నుంచి. ఎందుకంటే ఈసారి మనకి ఫెచ్చింగ్ ఉంది, మొన్న ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ కాన్సెప్ట్ మీద ఎలా బిట్ అడుగుతున్నాడు ఎగ్జామినర్ మైండ్ ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి చాప్టర్ నుంచి ఈ కాన్సెప్ట్స్ నుంచి నాకు బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ మోడ్లో ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడం. మూడో పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇనఫ్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయడం, ప్రాక్టీస్ టెస్టులు రాయడం. దే మేబీ ఆన్లైన్ అయ్యి ఉండొచ్చు లేదా ఆఫ్లైన్ పేపర్ మోడ్లో అయ్యి ఉండొచ్చు. పేపర్ మోడ్ విల్ బి ద మోర్ సజెస్టబుల్ వన్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఆన్లైన్ అవుతుంది, అది ఇంకా ప్రాబబుల్ వన్. దాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ సంవత్సరం మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ మనకి పేపర్ బేస్డ్ ఎగ్జామే జరుగుతుంది. కాబట్టి అదే మోడ్లో నాకు స్పీడ్ కూడా ఎంత ఉందో తెలియాలి అంటే పేపర్ మీద ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్. అలా అని చెప్పి ఏ పేపర్స్ పడితే ఆ పేపర్స్, ఏ ఆన్లైన్ మోడ్లో పడితే ఆ ఆన్లైన్ అవసరం లేదు. స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, లైక్ MTG బుక్స్. ఓకేనా? సో ఇలాంటి వాటిల్లో లాస్ట్ 15 years పేపర్స్ ఇచ్చుంటారు, వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఈ సంవత్సరం దానికి మినిమం 5 నుంచి 6 మాక్ టెస్టులు రాయండి. సో దట్ నీ స్పీడ్ ఎంత ఉంది, ఎక్కడ లాగింగ్ అవుతున్నావు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ టైంని వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడ స్పీడ్ పెంచాలి, ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? రెండోది వాట్ నాట్ టు డూ, దట్ ఈస్ డోంట్స్. చెయ్యకూడనివి ఏంటి? కొత్త కాన్సెప్ట్స్ ఏవి చదవమాకండి, ఆల్రెడీ మొన్న చదివిన కాన్సెప్ట్స్నే పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకో, అంతే తప్ప మళ్ళీ కొత్త పుస్తకాలు, కొత్త మెటీరియల్స్, కొత్త ఆన్లైన్ సైట్స్లోకి వెళ్ళడం, కొత్త టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళడం, కొత్తగా మెటీరియల్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడం, ఇవేవి చేయమాకండి. కొత్తవి చేసే వాటికి నీకు టైం లేదు. ఓన్లీ రివిజన్కి మాత్రమే ఈ 30 days టైం సరిపోతుంది. అలా చేసావా మళ్ళీ మొన్నటి పర్ఫార్మెన్స్ కంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. క్లియరా? రెండోది, అనవసరమైన ఫ్యాకల్టీస్, కొత్త ఫ్యాకల్టీస్ జోలికి వెళ్ళమాక. ఆల్రెడీ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఏవైతే ముందు సెలెక్ట్ చేసుకున్నావో, ఎవరి దగ్గర నుంచి అయితే క్లాసులు విన్నావో, కుదిరితే వాళ్ళ క్లాసులే మళ్ళీ వినడానికి ట్రై చేయి, లేకపోతే అవి కూడా అవాయిడ్ చేసి నీ రివిజన్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా? నెక్స్ట్, కొత్త రివిజన్ నోట్స్లు ప్రిపేర్ చేసుకోవడం. అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ రీడింగ్ చేయడం, NCERT మళ్ళీ చదవడం, వాటి మీద నోట్స్ ప్రిపేర్ చేయడం అంత టైం లేదు. ఆల్రెడీ నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసావు, NCERT హైలైట్ చేసుకుంటూ చదివేసావు, ఆల్రెడీ చదివిన వాటిని మళ్ళీ రివైజ్ చేసుకో, అంతే తప్ప కొత్త వాటి జోలికి వెళ్ళమాక. ఓకేనా? రెండోది, నీ ఫ్రెండ్స్తో స్కోర్ని కంపేర్ చేసుకుంటూ నిన్ను డిగ్రేడ్ చేసుకుంటూనో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళు, రెండూ ప్రమాదకరమే. ఓకేనా? రెండిట్లోని వెళ్ళమాక. ఎస్, కాన్సెప్ట్ డిస్కషన్ ఫ్రెండ్స్తో ఉంది, డిస్కషన్ చేయి ఇన్ ఎన్ హెల్దీ అట్మాస్ఫియర్, బెటర్. ఎందుకంటే నీ కాన్సెప్ట్ కూడా రివీజ్ అవుతుంది, అతని దగ్గర నుంచి కొత్త కాన్సెప్ట్స్ ఉంటే నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది.
అంతే తప్ప అతని స్కోర్ని నీ స్కోర్ని చెక్ చేసుకుని అతని కంటే తక్కువ ఉంటే డిప్రెస్ అవ్వద్దు, అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. క్లారిటీ వచ్చిందా? సో ఇవేవి కూడా చెయ్యకూడనివి. ఇంకా ఫైనల్ వన్, రివిజన్. ఏ చాప్టర్స్ మీద రివిజన్ చేయాలి అంటే మొన్న ఇచ్చిన దానిలో నేను ఎగ్జామ్ రాశాను కానీ నేను అనలైజ్ చేయలేకపోయాను. పర్లా, ఆ అనాలిసిస్ నేను చెప్పి మొత్తం కంప్లీట్లీ నీకు ఇస్తాను. ఓకేనా? ఆ అనాలిసిస్ మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకో, ఆ చాప్టర్స్ అన్ని కూడా జాగ్రత్తగా మళ్ళీ రివిజన్ కంప్లీట్ చేసుకో. సో దట్ ఇది నువ్వు రేపు రాయబోయే నీట్ ఎగ్జామ్ దానికి బెనిఫిట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? రివిజన్లోకి వెళ్దామా? సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. సో ముందు కెమిస్ట్రీ ద్వారా ముందుకు వెళ్దాం. ఓకేనా? బికాస్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా వన్ ఆఫ్ ది స్టోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి బయటికి వెళ్ళడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావు, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసేటప్పటికల్లా బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ దాని మీద అప్లికేషన్స్ కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నౌ కెమిస్ట్రీలో మెయిన్గా వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ దీనిలో ఫిజికల్ కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే నీకు మొన్న మోల్ కాన్సెప్ట్స్, దానిలో లిమిటింగ్ రియేజెంట్, ఈక్వలెంట్ వెయిట్ కాన్సెప్ట్స్, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయడం, మోల్స్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ రాయడం. ఈచ్ నెంబర్ ఆఫ్ మోల్ లో అవగాడో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, 6.023 × 10⁻23. ఇది మొన్న రాసిన దానిలో నీకు బిట్ కనబడింది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. అవునా? సో వీటి నుంచి కరస్పాండింగ్ కాంపోజిషన్స్ ఇస్తే ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములాని తీసుకురావడం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకో, దీని మీద కంపల్సరీ బిట్ వస్తుంది. ఓకేనా? రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా దీనిలో మెయిన్ గా థర్మోడైనమిక్స్. ఓకేనా? మొన్న నీకు డెల్టా జీ ఈ, దట్ ఈస్ డెల్టా జీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్, ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దీని మీద బిట్ అడిగాడు. అదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఈసారి ఎంథాల్పీ డెల్టా జీ మీద రిలేషన్ కానీ, స్పాంటేనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్, దట్ ఈస్ స్పాంటేనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ ని విత్ రెస్పెక్ట్ టు ఎంథాల్పీ చేంజ్ చెప్పొచ్చు, ఎంట్రోపీ చేంజ్ చెప్పొచ్చు, అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ ద్వారా చెప్పొచ్చు. ఫర్ ఏ ప్రాసెస్ టు బి సైమల్టేనియస్, దట్ ఈస్ నీకు స్పాంటేనియస్ అవ్వాలి అంటే డెల్టా జీ గారు నెగిటివ్ లో ఉండాలి, డెల్టా హెచ్ గారు నెగిటివ్ లో ఉండాలి, డెల్టా ఎస్ గారు పాజిటివ్ లో ఉండాలి. బికాస్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఇంటూ టీ ఇంటూ డెల్టా ఎస్. ఈ రిలేషన్ తెలుసు కదా? అవునా? దాని దగ్గర నుంచి కరస్పాండింగ్లీ కండిషన్స్ తీసుకురావడం. అండ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ఎల్ఎన్కే, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ తీసుకురావడం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, దీని మీద రిపీటెడ్లీ బిట్ అడుగుతున్నాడు. క్లియరా? నెక్స్ట్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియంలో తీసుకుంటే లీ జెట్లియస్ ప్రిన్సిపల్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కేపీ కేసీ మధ్యలో రిలేషన్, ఆర్టీ పవర్ డెల్టా ఎన్ ఎలా రాయాలి, డెల్టా ఎన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అయానిక్ ఈక్విలిబ్రియంలో పిహెచ్ బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్, పిహెచ్, పిఓహెచ్, పీకేడబ్ల్యూ, పీకేఏ, పీకేబి, ఇవన్నీ కూడా రిలేషన్స్ జాగ్రత్తగా ఫైనల్లీ ఒకసారి పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. దాని మీద మిమ్మల్ని బిట్ అడుగుతున్నాడు. క్లియరా? నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ లో ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక దాన్ని 2 పార్ట్స్ కింద క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి ఎలక్ట్రోలైటిక్స్, అంటే మనం ఎలక్ట్రిసిటీ ఇస్తాం, యాజ్ అ రిజల్ట్ కెమికల్ రియాక్షన్ ద్వారా లోపల జరుగుతుంది. దానిలో ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది ఎలక్ట్రోకెమిస్ట్రీ, దట్ ఈస్ కెమికల్ రియాక్షన్ మనం జరిగేలా చేస్తాం, యాజ్ అ రిజల్ట్ మనకు బయటికి అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, నెక్స్ట్ ఈక్వేషన్, దాని యొక్క అప్లికేషన్స్. అండ్ దీంట్లో కోల్డ్ రాష్ట్లా మీద మొన్న కనుక తీసుకున్నట్టయితే కోల్డ్ రాష్ట్లా మీద మీకు క్వశ్చన్ అడిగాడు. దట్ ఈస్ వీక్ ఎలక్ట్రోలైట్స్ కి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి మధ్యలో కంపారిజన్ రాయడం. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. కాబట్టి దీనిలో నెక్స్ట్ ఈక్వేషన్ అండ్ కండక్టివిటీస్ పార్ట్. కండక్టివిటీస్ లో స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్, మూడింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? దీనిలో మోలార్ కండక్టెన్స్ లేదా ఈక్వలెంట్ కండక్టెన్స్ తీసుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు K into 1000 divided by C, where C is the concentration. ఈ రిలేషన్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని మీద మోర్ రిపీటెడ్లీ మీకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు.
క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ గా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మెయిన్ గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. ఇలా అని చెప్పి మిగతావి వదిలేయమని కాదు, మిగతావి కూడా రివైజ్ చేసుకో, కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన కాన్సెప్ట్స్. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ ఒకటి, థర్మోడైనమిక్స్ ఒకటి, ఈక్విలిబ్రియం ఒకటి, అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకటి. దీంతో పాటు నీకు టైం కనుక కుదిరినట్టయితే కెమికల్ కైనెటిక్స్, దానిలో కొలిజన్ థియరీ అండ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ ద రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ లో మళ్ళీ స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, దాని యొక్క అప్లికేషన్స్ అండ్ వాటిల్లో హాఫ్ లైఫ్. దానిలో మెయిన్ గా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లో హాఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/K, వేర్ K ఇస్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్. దాని మీద మీకు రిలేషన్స్ ఎక్కువ కనబడతా ఉంటాయి, దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? ఇవి మెయిన్ గా ఫిజికల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు కంప్లీట్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్. క్లియరా? సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్కి వెళ్దాం. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్కి వెళ్ళే ముందు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళలో ఉన్న డౌట్ ఏంటంటే, మళ్ళీ ఈ ఎగ్జామ్ రాసే బదులు ఇంకో లాంగ్ టర్మ్ చేస్తే బెటర్ కదా. ఓకేనా? సో ఇక్కడ లాంగ్ టర్మ్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా, ఇప్పుడు దాకా నీ రివిజన్ ఎక్కడ దాకా కంప్లీట్ అయింది, దాన్ని బేస్ చేసుకుని నీ పొజెస్డ్ స్కోర్ ఎంత, ఇది నువ్వు లాంగ్ టర్మ్ చెయ్యాలా వద్దా అనే దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా? బికాస్ నువ్వు మొన్న రాసిన అటెంప్ట్లో లేదా ఈ రాసే అటెంప్ట్లో అనుకో, రీనీట్లో రేపొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ని బేస్ చేసుకుని టువర్డ్స్ మెడిసిన్ వైపు వెళ్ళాలా, లాంగ్ టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ నా లైఫ్ అంబిషనా కాదా, ఇది డిసైడ్ చేసుకోవడానికి నీకు ఒక స్కేల్ దొరుకుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు రాసిన ఈ అటెంప్ట్లో నీ స్కోరు 400 ఆర్ 400+ ఉందనుకో, అంటే మార్జిన్ ఒక 320 దాకా ఉన్నట్టయితే కనుక నువ్వు 400 దాకా అంటే ఇంటర్మీడియట్ 12th క్లాస్ బేస్ చేసుకుని స్టాండర్డ్ బాగానే మెయింటైన్ చేసావు, కానీ ఆబ్జెక్టివ్ మెథడాలజీలో సఫిషియెంట్లీ నీకు రివిజన్ అయి ఉండదు, దానివల్ల నీ స్కోర్ అక్కడ దాకా ఆగిపోయింది. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 లాంగ్ టర్మ్. ఒక లాంగ్ టర్మ్ తీసి ఆ 320ని కవర్ చేసుకుని రేపు పొద్దున 720 మార్క్స్కి నీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నీకు ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వైపు వెళ్ళు, ప్రొవైడెడ్ మెడిసిన్ వైపు అంటే ఎంబీబీఎస్ఓ, ఎండిఎస్ఓ లేదా బిహెచ్ఎంఎస్ఓ, బిఐఎంఎస్ఓ, వీటిల్లో ఏదో ఒకటి టువర్డ్స్ మెడిసిన్ వెళ్ళడం నీ లైఫ్ అంబిషన్ అయినట్టయితే. లేదు, లైఫ్ సర్వైవల్ కోసం మాత్రమే చూస్తున్నాను, మెడిసిన్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో నేను వెళ్తే సరిపోతుంది, దెన్ ఆల్సో స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 1 లాంగ్ అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ నాకు మెడిసిన్ వైపు అంత ఇంట్రెస్ట్ లేదు, మా పేరెంట్ ప్రెషర్ వల్ల లేదా సొసైటీ ఆ వేలో వెళ్తుంది కాబట్టి నేను ఒక ఎగ్జామ్ అయితే రాశాను, నాకు స్కోర్ వచ్చేటప్పటికల్లా 300 కంటే తక్కువ వచ్చింది, 200లో సంథింగ్ వచ్చింది, అది కూడా ఏదో గుడ్లో మెల్లగా పెట్టడం వల్ల వచ్చింది. దెన్ లాంగ్ టర్మ్ వైపు వెళ్ళమాక డిగ్రీ వైపు మూవ్ ఆన్ అవు. బాటనీ, జువాలజీ అండ్ బయాలజీ పార్ట్లో కరస్పాండింగ్లీ డిగ్రీ దట్ ఈస్ బిఎస్సి కంప్లీట్ చేసుకో. అండ్ హెన్స్ అటువైపు నుంచి నువ్వు లైఫ్ని లీడ్ చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మెయిన్ స్ట్రీమ్లో మనం ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెళ్తున్నాం. ఓకేనా? ఫిజికల్ కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా పర్సంటైల్ వైపు ఇవ్వాలంటే దీనికి నేను 25 నుంచి 30% ఫర్ యువర్ రీనీట్ ఎగ్జామ్, రేపు రాయబోయే ఎగ్జామ్ దానికి దీని నుంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ 40% మొన్న అడిగాడు, ఈసారి కూడా అడుగుతారు, దానిలో డౌట్ ఏం లేదు. క్లారిటీ వచ్చిందా? దానిలో మెయిన్గా ఫస్ట్ది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నీకు 5 పార్ట్స్ మెయిన్గా వస్తాయి. ముందు ఐయుపాక్ నామన్క్లేచర్, రెండోది స్టీరియో కెమిస్ట్రీ, ఇవి రెండు తెలుసుకోవడం. తర్వాత ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, రెజొనెన్స్ అండ్ వీటి యొక్క స్టెబిలిటీ ఫ్యాక్టర్స్, ఇవి చూసుకోవాలి. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ వచ్చేటప్పటికల్లా కార్బోకాటయాన్, కార్బానయాన్, కార్బన్ ఫ్రీ రాడికల్ కంపల్సరీ మెయిన్గా చూసుకోవాలి. దాని తర్వాత కార్బిన్. లాస్ట్ వచ్చేటప్పటికల్లా టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్, దాంతోపాటు రిడాక్స్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, ఇవి మెయిన్గా కంప్లీట్ చేసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 60% అయిపోయినట్టే. తర్వాత ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ మీద
కాన్సన్ట్రేట్ చేయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోతుంది. మోర్ దాన్ 40% స్కోర్ చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నా దీనిలో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా దీనిలో ఆల్రెడీ చెప్పాను కదా, రెండోది హైడ్రోకార్బన్స్, దట్ ఈస్ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ హైడ్రోకార్బన్స్ లో అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, బెంజీన్ అండ్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. వాటిల్లో జాగ్రత్తగా చూసుకునేటప్పుడు రియాక్షన్ మెకానిజమ్స్, మార్కోనిక్ ఆఫ్ రూల్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. హాలో ఆల్కెన్స్ కనుక తీసుకున్నట్టయితే SN1 SN2 రియాక్షన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కనుక తీసుకున్నట్టయితే దానిలో వచ్చే నేమ్డ్ రియాక్షన్స్, దట్ ఈస్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్, క్యానిజారోస్ రియాక్షన్, ఇవి మెయిన్. క్రాస్రాల్డల్ కండెన్సేషన్, అలాగే ఫినాల్స్, అరోమాటిక్ ఆల్కహాల్స్ కనుక తీసుకున్నట్టయితే రీమన్ టీమన్ రియాక్షన్, కోల్ బేస్ రియాక్షన్, ఇవన్నీ కూడా వీటిల్లో మెయిన్ రియాక్షన్స్. కాబట్టి వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ లో బయోమాలిక్యూల్స్ కనుక తీసుకున్నట్టయితే విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ హార్మోన్స్ యొక్క ఇంపాక్ట్, డెఫిషియన్సీ ఫ్యాక్టర్స్, ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాటి మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. క్లియరా? సో ఇవి ఆర్గానిక్ పార్ట్ దగ్గర నుంచి మోర్ దాన్ 40% నీకు సర్వైవ్ అవుతుంది దీంట్లో. ఇంకా లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇన్ఆర్గానిక్ పార్ట్. ఇన్ఆర్గానిక్ పార్ట్ వచ్చేటప్పటికల్లా యాక్చువల్లీ ఇక్కడ కెమికల్ బాండింగ్ తో స్టార్ట్ చేశాను, కానీ అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఒకటి, ఇవి రెండు కూడా చూసుకోండి. ఇవి రెండు బేసిక్స్ అనమాట. ఇవి రెండు వస్తే తప్ప తర్వాత పార్ట్స్ అర్థం కాదు. తర్వాత కెమికల్ బాండింగ్ లోకి రండి. కెమికల్ బాండింగ్ లోకి వచ్చిన తర్వాత హైబ్రిడైజేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అండ్ వెస్పర్ థియరీ, దాని యొక్క ఇంపాక్ట్స్, ఎంబో థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద బేస్ అయ్యి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, బాండ్ ఆర్డర్ ని ఫైండ్ అవుట్ చేయడం, వీటి మీద క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్లీ వస్తున్నాయి. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మొన్న అయితే కనుక దీని మీద 3 బిట్స్ అడిగాడు, సో జాగ్రత్తగా చూసుకోండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో సీక్వెన్స్ కనుక తీసుకున్నట్టయితే 4 థియరీస్ ఉంటాయి. 3 థియరీస్ కంపల్సరీ చదువుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికల్లా వెర్నర్స్ థియరీ, సెకండ్ది వాలెన్స్ బాండ్ థియరీ, హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్స్ చెప్పడానికి పనికి వస్తుంది. ఇంకా లాస్ట్ది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అండ్ మొన్న ఎగ్జామ్ లో కనుక తీసుకున్నట్టయితే EAN ఫైండ్ అవుట్ చేయడం, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయడం మీద క్వశ్చన్ అడిగాడు. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ రివైజ్ చేసుకోండి. అండ్ రెండోది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో ఉండే ఐసోమెరిజమ్స్. అండ్ లాస్ట్ లో పీ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, స్ట్రక్చర్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్, స్ట్రక్చర్స్ లో కూడా ముందు సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీటిల్లో ఉండే ట్రెండ్స్, ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్, డిక్రీజింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఎక్సెప్షన్స్ వస్తున్నాయి, వీటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీకు మళ్ళీ 25 to 30% దాకా సర్వైవ్ చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇది ఓవరాల్ గా కెమిస్ట్రీకి సంబంధించిన రివిజన్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఏ కాన్సెప్ట్ మీద మనం బిట్స్ ని ప్రాక్టీస్ చేసుకోవాలి, దీని మీద కంప్లీట్ అనాలిసిస్. ఓకేనా? కెమిస్ట్రీ అర్థమైనట్టేనా? నెక్స్ట్ పార్ట్ ఫిజిక్స్ వెళ్దాం. ఓకేనా? ఏంటి సార్ మేము బైపీసీ కదా, ముందు బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ముందు చెప్తున్నారు ఏంటి అనుకోమాకండి. యాక్చువల్లీ ఇక్కడ బయాలజీ అందరూ చదివేస్తారు నాన్న, అవునా? సో దానిలో 360కి వచ్చేటప్పటికల్లా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోర్ దాన్ 90% స్టూడెంట్స్ 300 స్కోర్ దాకా వాళ్ళు పర్ఫెక్ట్లీ ఉంటారు. ఆ 60 విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. వేరాస్ నువ్వు 500 దాటిస్తున్నావా లేదా, అండ్ రేపు ర్యాంక్ వస్తే ఎంతమంది నువ్వు వెనక్కినట్టు నువ్వు ముందుకు వెళ్తున్నావు, ఇదంతా కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద డిసైడ్ అవుతుంది. బికాస్ న్యూమరికల్స్ మీద భయంతో ఫిజిక్స్ని వదిలేస్తారు, మెకానిజమ్స్ అర్థం కావని చెప్పి కెమిస్ట్రీని వదిలేస్తారు. కానీ రేపు ఎగ్జామ్లో డిసైడ్ చేసేది వాళ్ళిద్దరే. క్లారిటీ వచ్చిందా? సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్ ఫిజిక్స్ పార్ట్కి వెళ్దాం. ఫిజిక్స్ పార్ట్లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం కలిపి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ పార్ట్ మెకానిక్స్ లేదా కైనమాటిక్స్. మొన్నటి దానిలో దీని యొక్క పర్సంటేజ్ ఉన్న ఫిజిక్స్ మొత్తంలో హైయెస్ట్ పర్సంటేజ్ 30%. దీనిలో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ అండ్ రిలేటివ్ మోషన్, దీని మీద బేస్ అయ్యి కాన్సెప్ట్స్ ని రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్స్. అండ్ ప్రొజెక్టైల్ మోషన్ కనుక పారాబొలిక్ పాత్లో కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క మాక్సిమం హైట్ అండ్ రేంజ్, వీటి మీద మీకు రిపీటెడ్లీ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో ఫ్రిక్షన్ పార్ట్, ఇంక్లైన్డ్ ప్లేన్, దీని మీద మొన్నటి పేపర్లో ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కో బిట్ అడిగాడు. కాబట్టి కంపల్సరీ రివైజ్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వర్క్ ఎనర్జీ, దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీనిలో
ఆసిలేటింగ్ బాడీ ఒకటి ఉంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటి ఉంది. రెండింటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ పవర్ ని బేస్ చేసుకుని, దట్ ఈస్ వర్క్ డన్ డివైడెడ్ బై టైం ని ఫైండ్ అవుట్ చేసుకుని దాని మీద డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పారామీటర్స్ ఏ ఉన్నాయి దీని మీద రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ వర్క్ ఎనర్జీ థీరం దానిలో వెరిఫికేషన్ ప్రాసెస్లు ఏం అవసరం లేదు, కానీ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీలో కూడా స్ప్రింగ్ దీని మీద బేస్ అయ్యి స్ప్రింగ్ కాన్స్టెంట్ ని మెన్షన్ చేసి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇచ్చినట్టయితే దానిలో ఉండే పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ని ఫైండ్ అవుట్ చేయమని రిపీటెడ్లీ క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ రొటేషనల్ మోషన్ మీద మొన్నటి పేపర్లో మీకు 3 బిట్స్ ఇచ్చాడు. దీనిలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒకటి, రోలింగ్ మోషన్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని మీద ఒక బిట్ కంపల్సరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కరెంట్ ఎలక్ట్రిసిటీ, దీనిలో ఓమ్స్ లా మీద ఒకటి, కిర్కాఫ్స్ లా మీద ఒకటి, రెండింటి మీద మోస్ట్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ మూడో పార్ట్ వచ్చేటప్పటికల్లా బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్, అంటే దీనిలో పొటెన్షియోమీటర్ని ఇవ్వడం మర్చిపోయాను. యాక్చువల్లీ మొన్నటి దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు, లెంత్ బేస్ చేసుకుని అన్నోన్ ఈఎంఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. రెండోది 6th ఇంకా మోడర్న్ ఫిజిక్స్ లో తీసుకున్నట్టయితే మొన్నటి పేపర్లో దీని మీద వరుస పెట్టి 6 బిట్స్ అడిగాడు సీక్వెన్స్ లో. ఓకేనా? సో దీంట్లో మెయిన్ గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దట్ ఈస్ ఎంత అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డిపెండ్ అవుతుంది. మొన్నటి దాని మీద అయితే క్వశ్చన్లు అయితే పొటెన్షియల్ డ్రాప్ మీద క్వశ్చన్ అడిగాడు. కాన్సెప్ట్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అంటే దానిలో బోర్స్ మోడల్, దాని యొక్క అప్లికేషన్, లాస్ట్ వచ్చేటప్పటికల్లా రేడియో యాక్టివిటీ, దాని మీద బేస్డ్ అయ్యే కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ ని పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి ఫ్రమ్ ద ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా థర్మోడైనమిక్స్ 4 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. దాంట్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని బేస్ చేసుకుని 5 ప్రాసెసెస్ ఉంటాయి. ఐసో థర్మల్ ప్రాసెస్, బారిక్ ప్రాసెస్, కోరిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్. ఈ ప్రాసెసెస్ లో బేస్ చేసుకుని మిమ్మల్ని రిపీటెడ్లీ క్వశ్చన్ అడుగుతున్నాడు, మొన్న కూడా అడిగాడు. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా అడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ లో కాసి స్టాటిక్ ప్రాసెస్ మీద మొన్న క్వశ్చన్ అడిగాడు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా హీట్ ఇంజన్, సెకండ్ లా యొక్క అప్లికేషన్స్ లో మీకు హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని రిపీటెడ్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా లాస్ట్ లోకి వచ్చేస్తే మ్యాగ్నెటిజము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీనిలో బయోట్ సావర్ట్స్ లా మీద అండ్ ఫారడేస్ లా మీద క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆప్టిక్స్ లో కనుక తీసుకున్నట్టయితే మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, అండ్ లెన్స్ ఫార్ములాలో లెన్స్ మేకర్ ఫార్ములా కూడా ఉంది. దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని వేరీ చేయడం వల్ల వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో వేరియేషన్ ఎంత వస్తుందని అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఫైనల్లీ రే డయాగ్రామ్స్, 6 పొజిషన్స్ ఉంటాయి కదా, 6 పొజిషన్స్ ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేవ్స్ లో డాప్లర్ ఎఫెక్ట్, అపరెంట్ ఫ్రీక్వెన్సీ మీద రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సింపుల్ హార్మోనిక్ మోషన్ వచ్చేటప్పటికల్లా సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ వస్తుంది. అండ్ లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా గ్రావిటేషన్, దానిలో మొన్న కెప్లర్స్ లా మీద మీకు క్వశ్చన్ అడిగాడు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇది ఫిజిక్స్ కి సంబంధించి కంప్లీట్ డిస్కషన్. క్లియరా? అండ్ ఫిజిక్స్ లో స్కోర్ రావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద బైపీసీ వైపు నుంచి వచ్చే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అంటే భయపడతా ఉంటారు. నాన్న మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు క్యాలిక్యులేషన్స్ మీద క్యాలిక్యులేషన్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసి యూనిట్స్ స్టాండర్డ్ యూనిట్స్ లో ఉన్నాయా లేదా చూసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయే ప్రాబ్లమ్సే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయమాకండి, అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో ఏవైనా డౌట్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా చాప్టర్ వైజ్ రికార్డ్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, దాన్ని ఒకసారి ప్రాపర్లీ చూసుకోండి. మీకు కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ అర్థమవుతుంది. అండ్ హెన్స్ ఫిజిక్స్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. మొన్నటి దానిలో మీకు ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా మోడరేట్ గా ఇచ్చాడు, కానీ ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఎన్నిసార్లు అయితే ఎన్టీఏ రీనీట్ ఎగ్జామ్ ని మళ్ళీ కండక్ట్ చేసిందో, 2014 తీసుకున్నా, 13 తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా, ఫస్ట్ ఎగ్జామ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఇచ్చాడు. ఓకేనా? ఇదేదో నేను మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు, యాక్చువల్లీ జరుగుతున్న ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుని చేస్తుంది. కాబట్టి మొన్నటి ఎగ్జామ్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ అటెంప్ట్ ఎగ్జామ్ మీకు టఫ్ గానే ఉంటుంది. కాబట్టి దానికి సైకలాజికల్లీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉండండి. క్లియరా? ఓకేనా? ఇంకా లాస్ట్ లో బయాలజీ పార్ట్కి వెళ్దాం. బయాలజీ కూడా
ఫాస్ట్ గా ఏం చూసుకోవాలో చెప్తాను చూసుకోండి. మన దాని మీద బేస్ అయ్యి హ్యూమన్ ఫిజియాలజీ మీద మన ఎగ్జామ్ దానిలో 40% దాకా క్వశ్చన్స్ వచ్చినాయి. ఏవేవి మళ్ళీ ప్రాపర్లీ రివైజ్ చేసుకోవాలో చెప్తాను చూసుకోండి. దానిలో ఫస్ట్ది డైజెషన్ అబ్జార్ప్షన్ కనుక తీసుకున్నట్టయితే ఎంజైమ్స్, ఎంజైమ్ యాక్షన్, అబ్జార్ప్షన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, టేబుల్ బేస్డ్ డయాగ్రామ్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. డిజార్డర్స్ లో అల్సర్స్, జాండీస్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ ఇవన్నీ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. నెక్స్ట్ బ్రీతింగ్, రెస్పిరేషన్, దీనిలో కనుక తీసుకున్నట్టయితే లంగ్ వాల్యూమ్ మీద, ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్స్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ మీద రిపీటెడ్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి. మూడో పార్ట్ కనుక తీసుకున్నట్టయితే బ్లడ్ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, దీని నుంచి కనుక తీసుకున్నట్టయితే కార్డియాక్ సైకిల్, ఈసీజీ వేవ్స్, దట్ ఈస్ గ్రాఫ్స్ యొక్క అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బ్లడ్ గ్రూప్స్ యొక్క క్లాసిఫికేషన్, వీటిని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ దానిలోకి వచ్చినట్టయితే నెఫ్రాన్, దానిలో పార్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటూ కౌంటర్ కరెంట్ మెకానిజము, హార్మోనల్ కంట్రోల్ సిస్టమ్, దాన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా నర్వస్ సిస్టమ్, దానిలో సినాప్స్ ట్రాన్స్మిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్, వాటి యొక్క ఈచ్ పార్ట్ యొక్క ఫంక్షన్స్, రిఫ్లెక్స్ ఆర్క్ లో ఉన్న పార్ట్స్, వాటి యొక్క ఫంక్షన్స్, వీటిని అగైన్ మళ్ళీ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, దీనిలో కనుక తీసుకున్నట్టయితే మెండెలియన్ జెనెటిక్స్ లో వచ్చేటప్పటికల్లా మోనో హైబ్రిడ్, డైహైబ్రిడ్ రేషియోస్, టెస్ట్ క్రాస్ అండ్ లా బేస్డ్ న్యూమెరికల్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మాలిక్యులర్ బేసిస్ కనుక తీసుకున్నట్టయితే డిఎన్ఏ రెప్లికేషన్, ఎంజైమ్స్ అండ్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్, దట్ ఈస్ స్పెసిఫిక్ యాక్షన్స్. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ స్టెప్స్, జెనెటిక్ కోడ్స్ అండ్ వాటి యొక్క క్లాసిఫికేషన్, వీటిని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బయోటెక్నాలజీ కనుక తీసుకున్నట్టయితే దీనిలో పీసీఆర్ స్టెప్స్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, వెక్టార్స్, వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఇకాలజీ, దీనిలో ఈకో సిస్టమ్ లో 10% లా చాలా ఇంపార్టెంట్, దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్ చైన్ లేదా ఫుడ్ వెబ్, దానిలో పిరమిడ్ లో రాసే డిఫరెంట్ స్టేజెస్, దాని యొక్క పర్సంటైల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. బయోడైవర్సిటీలో వచ్చేటప్పటికల్లా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి, వాటి యొక్క కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేటప్పటికల్లా డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెల్ బయాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ సెల్ స్ట్రక్చర్ లో ఈచ్ ఆర్గనల్ యొక్క ఫంక్షన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సెల్ సైకిల్ వచ్చేటప్పటికల్లా దానిలో ఉండే ఫేజెస్, ఈచ్ ఫేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ లో బయోమాలిక్యూల్స్ వచ్చేటప్పటికల్లా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎంజైమ్స్, వాటిల్లో ట్రిగరింగ్ యాక్షన్స్, స్పెసిఫిక్ ఫంక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఐదోది ప్లాంట్ ఫిజియాలజీ, దానిలో C3, C4 కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్, ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, దీనిలో లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ రెండు జాగ్రత్తగా చూసుకోండి. రెస్పిరేషన్, ప్లాంట్ హార్మోన్స్, దాంతో పాటు ఎన్సీఆర్టీలో ఫైనల్ రివిజన్ లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా యానిమల్ కింగ్డమ్ 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్లాంట్ కింగ్డమ్ 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్ఫాలజీ 3 to 4 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటిని ఫైనల్లీ రివిజన్ లో కంప్లీట్ చేసుకోండి. క్లియరా? సో ఇది మీ ఫైనల్ రివిజన్ కి సంబంధించి కొత్తవి కాదు, ఆల్రెడీ మొన్న రాసిన ఎగ్జామ్ దాని యొక్క పేపర్ అనాలిసిస్ ని బేస్ చేసుకుని డిజైన్ చేసుకుంది ఇది. వీటన్నిటిని కూడా ప్రాపర్లీ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. అండ్ విత్ ఇన్ ఈ మంత్ అయ్యే లోపు, ఎందుకంటే 21st ఎగ్జామ్ కాబట్టి హార్డ్లీ జూన్ 5వ తారీఖు లోపు ఇదంతా కూడా ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత 5 to 6 డేస్ లో సెకండ్ రివిజన్, నెక్స్ట్ 5 to 6 డేస్ లో థర్డ్ రివిజన్ ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఓవర్ ఎగ్జామ్ దానికి రెడీ అవుతారు. 21st ద బెస్ట్ యూ కెన్ డూ, ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వండి. రిజల్ట్ అంటారా మీరు రాసిన దాన్ని బట్టి ఎలాగూ వస్తుంది. క్లియరా? కాబట్టి ఈ క్లాస్ సెషన్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, రివిజన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్ మీద మనకి బిట్స్ అడిగాడు, ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, లాంగ్ టర్మ్ అవసరమా లేదా, దాని మీద ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేశాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఎవరెవరైతే లాంగ్ టర్మ్ దానికి మేబీ ప్లాన్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ మోడ్లోను, ఆఫ్లైన్ మోడ్లోను రెండింటిలోనూ క్లాసెస్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మోస్ట్ ప్లానింగ్ జూన్ మిడ్వే, దట్ ఈస్ 15th తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ద క్లాసెస్ ఆర్ స్టార్టెడ్ మీకు దీనిలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నేనేంటి, నా క్లాసెస్ ఏంటి, ఎలా ఉంటాయి, ఇది మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసుకుంటే తెలుస్తుంది. కంటెంట్ నచ్చింది అనుకోండి,
మీలాంటి నీట్ కోసం ప్రిపేర్ అయ్యే నలుగురు స్టూడెంట్స్కి వీటిని సజెస్ట్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ అన్ని కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. లేదు ఈ ఫ్యాకల్టీ మనకు నచ్చలేదు అనుకుంటే నో ప్రాబ్లం, పక్కన పెట్టేయండి, మూవ్ ఆన్. ఆల్ ద బెస్ట్ నాన్న.